హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేచాను. ఇంకా లేచిన వెంటనే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే మొత్తం పూర్ణాలు, ఇంకా వడపప్పు, మంచెనగలు, ఇంకా ప్రసాదం కోసమని పులిహోర, దద్దోజనము, ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏమో వైట్ రైస్ పెట్టాను స్టవ్ మీద. ఇంకా గారెల కోసమని బొబ్బరిపప్పు నైట్ నానబెట్టుకున్నాను. ఇవేమో మంచెనగలు ప్రసాదం కోసమని, ఇంకా ఇవేమో మినపప్పు, ఇంకా రైసు. మనకి పూర్ణాల కోసం దోశ బ్యాటర్ కావాలి కదా, అందుకే. ఇంకా ఒకవైపు రైస్ పెట్టాను కదా, ఇంకోవైపు స్టవ్ మీద ఏమో పాయసం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా రైస్ ఉడకడం కంప్లీట్ అవ్వగానే శనగపప్పుని ఉడకబెడుతున్నాను. మనకి పూర్ణాల కోసం శనగపప్పు కావాలి కదా, అందుకే ఇంకా శనగపప్పునే ఉడకబెడుతున్నాను. వైట్ రైస్ ఉడికింది కదా, అందుకే ఇంకా పులిహోర కలుపుదామని చెప్పేసి లెమన్స్ అన్ని రసం తీస్తున్నాను. లెమన్ పులిహోర అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి లెమన్ పులిహోర చేద్దామని లెమన్స్ అన్ని పిండిన తర్వాత ఇంకా ఇప్పుడేమో తాలింపు ప్రిపేర్ చేశాను పులిహోర కోసమని. ఇంకా పూజకి ఏమేమి కావాలి అన్నీ ముందే సర్ది పెట్టుకున్నాను. అమ్మవారి కోసము చీర తీసుకున్నాను నేను అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి. ఇంకా బ్యాంగిల్స్ మొత్తం రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదాలన్నీ కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది. పూర్ణాలు, ఇంకా పులిహోర, పాయసము, దద్దోజనము, గారెలు, ఇంకా వడపప్పు, ఇంకా ఫ్రూట్స్ కూడా పెడతాను ప్రసాదం కోసం. ఫ్రూట్స్, కొబ్బరికాయ, ఇవన్నీ మొత్తం 9 అయినాయి లెక్క. ఇంకా సరిపోతాయని వీటి వరకు చేశాను. ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా ఇంకా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. పూజ స్టార్ట్ చేయాలి కదా. ఎంత ఎర్లీగా లేచినా కూడా పూజ టైం అయ్యేసరికి చాలా హడావిడి అయిపోయింది. ఇంకా లాస్ట్ మినిట్లో మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. నేను అన్ని ముందే సర్ది పెట్టుకున్నాను కదా, అవన్నీ మా అత్తయ్య ఒక్కొక్కటి అందిస్తుంటే నేను మొత్తం పూజ గదిలో పెట్టేసుకున్నాను. ఇంకా నేను పూజలో కూర్చున్న తర్వాత కూడా ఏమేమి కావాలని ఏమన్నా మర్చిపోయినా కూడా మా అత్తయ్య అందించారు. పూజ ఎలా చేయాలి అనేది నేను మొత్తం యూట్యూబ్లోనే ఒక వీడియో, నాకు నచ్చిన వీడియో, నేను చేయగలిగే వీడియోని పెట్టుకొని మొత్తం పూజ కంప్లీట్ చేశాను. పూజ చాలా మంచిగా జరుపుకున్నాను. పూజ స్టార్ట్ చేసే టైంకి వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరని ఫీల్ అయ్యాను. కానీ ఇంకా నేను పూజ స్టార్ట్ చేయగానే మా వారు వచ్చారు. ఇంక మా వారు నేను పూజ చేసుకుంటుంటే ఇలా కొంచెమైనా సరే వీడియోని తీశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను పూజ మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మా ఊరు నుంచి. పూజ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా తర్వాత మా అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. నాతో పాటు మా వారిని కూడా ఆశీర్వాదం తీసుకోమంటే మా నాన్నేమో వద్దు, అల్లుడు కదా, అలా అత్తమ్మ కాళ్ళ కట్టుకోకూడదు, వద్దు అని అన్నారు. ఇంకా లాస్ట్కి ఒక్కదాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా తర్వాత మా అత్తయ్య మా మామయ్య దగ్గర నేను మా వారు ఇద్దరం కలిసి ఆశీర్వాదం తీసుకున్నాము. ఈసారి ఒకటి మిస్ అయిపోయింది. ఎప్పుడు మా అక్క మా బావకు కూడా నమస్కారం చేస్తాను, అది మిస్ అయిపోయింది. ఈసారి మర్చిపోయాము అసలు. ఇంకా మా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోగానే మా అక్క వాయనానికి రమ్మని పిలిచింది. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాయనం తీసుకోవడానికి. మా అక్క ఇచ్చిన వాయనం తీసుకొని మా అక్కని ఆశీర్వదించాను నేను. ఇంకా మా అక్క ఇచ్చిన వాయనం తీసుకొని వెంటనే మా ఇంటికి వచ్చేసాను. నేను కూడా మా అమ్మకి, అత్తయ్యకి, అక్కకి, ముగ్గురికి వాయనం ఇవ్వాలి కదా, అందుకే ఇంకా వెంటనే మా ఇంటికి వచ్చేసి నేను మా వాళ్ళ ముగ్గురికి వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఈసారి నేను మా అమ్మకి, అత్తయ్యకి, అక్కకి వరలక్ష్మి వ్రతం రోజు శారీస్ పెడదామని తీసుకున్నాను. ఇంతకుముందు ఎప్పుడు వ్రతం చేసుకున్నా సరే నేను మా అమ్మకి, అత్తయ్యకి, అక్కకి బ్లౌజ్ పీసెసే పెట్టాను. ఈసారి ఎందుకో మరి శారీస్ తీసుకోవాలనిపించి ఇంకా శారీస్ తీసుకున్నాను. మొత్తం 5గురికి ఇచ్చాను వాయనం. మా అమ్మ, అత్తయ్య, అక్కతో పాటుగా ఇంకా మాకు తెలిసిన వదిన, వేరే అక్క కూడా వచ్చారు వాయనం తీసుకోవడానికి. కానీ ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేక ఇంకా వీడియో తీయలేదన్నమాట వాళ్ళని. నేను మా అక్క కూడా మాకు తెలిసిన వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాయనం తీసుకోవడానికి. మా ఇంట్లో
మా వాళ్ళకి వాయనం ఇవ్వడం కంప్లీట్ అవ్వగానే ఇంకా నేను మా అక్క కూడా వెళ్ళామన్నమాట. మా అమ్మ నేను మా అక్క ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా మా అమ్మ ఎప్పుడు వ్రతం చేసుకునేటప్పుడు ఉండదన్నమాట. ఎందుకంటే చేలో పనులు ఈ టైంలోనే కదా చాలా ఉంటాయి. ఇంకా ఏదో ఒక పని అర్జెంట్ పని ఉంటూనే ఉంటుంది. అందుకే ఇంకా మార్నింగ్ టైంలో ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఈవినింగ్ ఇంకా వాయినం తీసుకోవడానికైతే కంపల్సరీ వస్తుంది అనమాట మా అమ్మ మా ఇంటికి. ఈరోజు కొంచెం పూజ జరిగేటప్పుడు మధ్యలోనే వచ్చారు. ఇంకా చేలో పని ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని మా కోసం అని ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చారు. మా అక్క కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా చేసుకున్నారు. ఇంకా అమ్మవారి బొమ్మను తయారు చేసి చాలా బాగా చేసుకుంది మా అక్క. నాకేమో ఇంకా అక్కడికి వెళ్ళడానికి తీరలేదు వీడియో అవి తీయడానికి. నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో మీరు చూసారు కదా. మా అక్కకి, అమ్మకి, అత్తయ్యకి అందరికీ వాయనం కూడా ఇచ్చాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.